ఈరోజు దేవుని వాగ్దానమును ధ్యానించుటకు నాతో పాటు కూడుకున్న ప్రతి కుటుంబమునకు, ప్రతి ఒక్కరికి మన ప్రభువును రక్షకుడైన యేసయ్య యొక్క కృప ఈ దినమంతయు మనకు తోడయుండును గాక. నీవు భవిష్యత్తును గూర్చి భయపడుచున్నావా? నీవు గనక భవిష్యత్తును గూర్చి గనక భయపడుతున్నట్లయితే ఈ వాగ్దానము నీ కోసమే. ఇర్మియా గ్రంథము 29వ అధ్యాయం 11వ వచనం. ఇర్మియా గ్రంథము 29వ అధ్యాయం 11వ వచనం. నేను మిమ్మును గూర్చి ఉద్దేశించిన సంగతులను నేనెరుగుదును. రాబోవు కాలమందు మీకు నిరీక్షణ కలుగునట్లుగా అవి సమాధానకరమైన ఉద్దేశ్యములే గాని హానికరమైనవి కావు. ఇదే యెహోవా వాక్కు. ఇంగ్లీష్ బైబిల్లో చదువుదాం. ఫర్ ఐ నో ద థాట్స్ దట్ ఐ థింక్ టువర్డ్ యూ, సేయత్ ద లార్డ్, థాట్స్ ఆఫ్ పీస్ అండ్ నాట్ ఫర్ ఈవిల్, టు గివ్ యూ అన్ ఎక్స్పెక్టెడ్ అండ్. హల్లెలూయా. ఈ యొక్క వాగ్దానాన్ని కనుక మనం ధ్యానించినట్లయితే నీ భవిష్యత్తును గురించి నీకు ధైర్యం వస్తుంది. హల్లెలూయా. ప్రియ కుమారుడా, కుమార్తె, సంగమా, ఈ దినమున నీ భవిష్యత్తును గురించి నువ్వేమన్నా భయపడుతున్నావా? నీ భవిష్యత్తును గురించిన కలలు తీరడం లేదని భయపడుతున్నావా? కలత చెందుతున్నావా? అయితే నువ్వు చేయవలసినది ఏంటంటే ఇర్మియా గ్రంథం 29వ అధ్యాయం 11వ వచనాన్ని దినమల్లా నువ్వు ధ్యానించాలి. ఈ దినమున ఈ వాక్యం వింటున్న నీవు ఈ రోజంతా ఈ ఈ వాగ్దానమును నువ్వు ధ్యానించాలి. హల్లెలూయా. ఎప్పుడైతే ఈ వాగ్దానమును ధ్యానిస్తావో నీ జీవితంలో అది నెరవేరుతుంది. నేను ప్రతిసారి చెప్తున్నా, ఎందుకు మనము క్రైస్తవ జీవితంలో ఆశీర్వాదాలు రావట్లేదంటే విని వదిలేస్తున్నాం. అందుకనే బైబిల్లో ఒక యేసుప్రభు వారు కూడా చెప్తారు కదా, వాక్యం వింటారు కానీ వారు మర్చిపోతారు, అందుకని వారు ఫలించట్లేదని యేసుప్రభు వారు ఉపమానం చెప్తున్నారు. కనుక ఏ రోజు కూడా నువ్వు ప్రతిరోజు కూడా వాగ్దానం వింటున్నావు, అయినా నీ జీవితంలో ఇంకా ఆశీర్వాదాలు రావట్లేదంటే సమస్య ఏంటంటే నువ్వు వాగ్దానాన్ని ధ్యానించట్లేదు. ఇప్పుడు దేవుడు ఏమంటున్నాడంటే, నేను నిన్ను గూర్చి ఉద్దేశించిన సంగతులు సమాధానకరమైనవి, అవి హానికరమైనవి కావు. హల్లెలూయా. ఈరోజు ఏదైనా రేపటి గురించి నువ్వు ఆలోచన చేసినట్లయితే నీకు ఏదైనా భయం కలుగుతుంది అనుకో, నువ్వు భయపడద్దు. దేవుడు ఏమంటున్నాడంటే, నువ్వు దేని గురించి కూడా కలత చెందకు, దేనిని గురించి కూడా నువ్వు భయపడకు. నేను నీ ఎడల కలిగి ఉన్న తలంపులు సమాధానకరమైనవి. హల్లెలూయా. ఇలాంటి సమాధానకరమైన తలంపులు కలిగి మీరు జీవించుదురు గాక. ఆమేన్. ఈరోజు నీకు వివాహము సరిగ్గా లేదేమో, లేదంటే నువ్వు ప్రాణం కంటే ప్రాణముగా ప్రేమించిన వ్యక్తి, ఒక అబ్బాయి అమ్మాయిని కానీ, అమ్మాయిని అబ్బాయిని కానీ వదిలేసినప్పుడు, నీకు దూరంగా వెళ్ళిపోయినప్పుడు నువ్వేమనుకుంటున్నావు అంటే, నా జీవితం అయిపోయింది, నా జీవితం అంధకారం అయిపోయింది, ఇంకా నాకు నిరీక్షణ లేదు, నా భవిష్యత్తు బంగారు భవిష్యత్తు కాదు అని నిన్ను ప్రేమించి మోసం చేసిన వ్యక్తి గురించి ఈ దినమున నువ్వు ఆలోచిస్తున్నావేమో. ప్రియ కుమారుడా, కుమార్తె, ఓ యవన బిడ్డ, ఈ వాగ్దానం నీ కోసమే. హల్లెలూయా. యేసు ప్రభువారు ఏమంటున్నారంటే, నువ్వు భయపడకు, కలత చెందకు, నీ యొక్క భవిష్యత్తుని గూర్చి నేను మంచి ఉద్దేశములు కలిగి ఉన్నాను. ఆ వ్యక్తి పోయాడా, వదిలేయ్. దేవుడు ఆ వ్యక్తిని నీ జీవితంలోనికి అలౌ చేయలేదు. నువ్వు కంగారులోనో, లేకపోతే కొన్ని ఆతృతలోనూ తీసుకున్న నిర్ణయాన్ని బట్టి నీ భవిష్యత్తు చీకటమయం అయిపోతుందేమో అని దేవుడు ముందే ఉద్దేశించి ఆ వ్యక్తిని నీ జీవితం నుంచి బయటకు తీసేశాడు. గనుక నువ్వు కలత చెందొద్దు, భయపడొద్దు. నీకు గొప్ప జీవితాన్ని దేవుడు ఇవ్వబోతున్నాడు. హల్లెలూయా. ఏదైనా ఒక బిజినెస్ చేసావు, లేదంటే ఒక వ్యక్తులతో సంబంధాన్ని పెట్టుకున్నావు, వాళ్ళ గురించి నువ్వు కలత చెందుతున్నావేమో. ఈ వ్యక్తితో నేను ప్రయాణం చేస్తున్నా, ఈ వ్యక్తితో నేను బిజినెస్ పార్ట్నర్గా ఉన్నా, ఈ వ్యక్తిని నమ్ముకుని నేను ఈ ఉద్యోగం చేస్తున్నా, ఈ వ్యక్తిని నమ్ముకుని నేను ఇతనికి డబ్బిచ్చా, ఏమవుతుందని భవిష్యత్తును గురించి భయపడుతున్నావా? అయితే ఈ దినం నుంచి అలాంటి భయము పోవాలి అంటే, అలాంటి హానికరమైన సంగతులు నువ్వు జయించాలి అంటే, అలాంటి భయమును నువ్వు జయించాలి అంటే, అలాంటి ఆందోళనను నువ్వు జయించాలంటే చేయవలసినది ఒక మార్గము. ఇర్మియా గ్రంథం 29:11. హల్లెలూయా. నీ ఇరుగు పొరుగు వారితో, లేకపోతే తాగుబోతులతో వేరుతో గొడవ పెట్టుకున్నావా? నీకు భయం అవుతుందేమో, ప్రభా వారితో గొడవ అయింది ప్రభా, వారు నాకు ఏ హాని చేస్తారని నేను భయపడుతున్నాను ప్రభా అని నువ్వు అనుకుంటున్నావా? భయపడద్దు కుమారుడా, కుమార్తె. వారు నీకు ఎంత మాత్రం హాని చేయరు. ఎలానగా నీ దగ్గర ఒక ఆయుధం ఉన్నది. ఆ ఆయుధమే ఇర్మియా గ్రంథం 29:11. హల్లెలూయా. నీకు ఇలాంటి భయం కలిగినప్పుడు, నీకు ఇలాంటి ఆందోళన కలిగినప్పుడు నువ్వు పలకాల, ఇర్మియా గ్రంథం 29:11 ప్రకారంగా నాకు ఏ హాని జరగదు. హల్లెలూయా. ఇర్మియా గ్రంథం 29:11 ప్రకారంగా నేను కలత చెందను. నా దేవుడు నా పట్ల మంచి ప్రణాళికలు కలిగి ఉన్నాడు. నా దేవుడు నా పట్ల సమాధానకరమైన ఆలోచనలు కలిగి ఉన్నాడు. గనుక నేను కలత చెందను. నా ప్రాణమా, ఇర్మియా గ్రంథం 29:11 ప్రకారంగా మన భవిష్యత్తు నిమిత్తము మన దేవుడు, మన యేసయ్య, మన కొరకు ప్రాణం పెట్టిన ఆ యేసయ్య మంచి ఉద్దేశములు కలిగి ఉన్నాడు. అట్టి నిరీక్షణ కలిగి ఉండమను నీ ప్రాణంతో నువ్వు చెప్తూ ఉండాలి. నీ ప్రాణం భయపడుతుందా, ఆందోళన చెందుతుందా? ఆ భయపడొద్దు, హానికరమైన సంగతులు ఏవి మనకు జరగవు అని నీ ప్రాణంతో ఈ వాగ్దానాన్ని ఎత్తిపట్టి చెప్తూ ఉండాలి. హల్లెలూయా. ఎప్పుడైతే ఇర్మియా గ్రంథం 29:11 నువ్వు ప్రతి నిత్యము చెప్తావో, నీలో ఆ భవిష్యత్తును గురించిన భయం పోతుంది. హల్లెలూయా. హానికరమైన సంగతులు నీకు జరగవు. ఇది సత్యము. గనుక దేని గురించి నువ్వు కలత చెందుతున్నావేమో, ఈరోజు నీ రిపోర్ట్స్ అబ్నార్మల్గా వచ్చినాయేమో, డాక్టర్ దగ్గరికి వెళ్ళిన తర్వాత ఆ రిపోర్ట్ ఏమవుతుంది, డాక్టర్ ఏం చెప్తాడో నువ్వు భయపడుతున్నామో, చెప్పాడేమో బహుశా డాక్టర్,
నీకు అమ్మ నువ్వు ఎక్కువ కాలం బ్రతకవని. కానీ ఇర్మియా 29:11 ప్రకారంగా దేవుడు అంటున్నాడు నీతోటి, అమ్మ నేను నీ ఎడల గొప్ప ప్రణాళికలు కలిగినాను. ఆ ప్రణాళిక హానికరమైనది కాదు. హల్లెలూయా. కాబట్టి ఆ రిపోర్టును బట్టి నువ్వు కలత చెందకు. ఆ రిపోర్టును బట్టి నువ్వు భయపడకు. హల్లెలూయా. నీకు జీవితంలో ఫలింపు లేదా? గర్భఫలంలో ఫలింపు లేదా? లేకపోతే వివాహ విషయంలో ఫలింపు లేదా? చదువుకున్నా కానీ ఉద్యోగంలో ఫలింపు లేదా? ఏళ్ల బడి సంవత్సరాల తరబడి ఒకే ఆఫీసుని నమ్ముకున్నావు, అయినా కానీ నీకు అభివృద్ధి లేదా? అయితే దేవుడు ఏమంటున్నాడంటే, నేను నీ పట్ల గొప్ప ప్రణాళికలు కలిగి ఉన్నాను. ఆ ప్రణాళిక నెరవేరాలి అంటే ఇర్మియా గ్రంథం 29:11 ఎత్తిపట్టి ప్రార్థన చేయాలి. ప్రభా, నా పట్ల నువ్వు మంచి కార్యములు కలిగి ఉన్నావు ప్రభా, మంచి ఉద్దేశములు కలిగి ఉన్నావు ప్రభా. అవి భవిష్యత్తుని గురించి అవి హానికరమైనవి కాదు, సమాధానకరమైనది. నా ఆరోగ్య విషయంలో నేను ఎంత మాత్రము కలత చెందట్లేదు ప్రభా, ఎందుకంటే నాకు హాని చేయనని నువ్వు వాగ్దానం చేస్తున్నావు. కనుక ఎప్పుడైతే ఇలా మాట్లాడుతూ ఉంటావో ఎత్తిపట్టి వాగ్దానాన్ని, అప్పుడు నీకు ఏ హాని జరగదు. హల్లెలూయా. ఈరోజు క్రైస్తవ జీవితంలో కూడా కొన్ని సంఘటనలు, అనుకోని వేదన, అనుకోని నష్టము జరుగుతున్నదంటే కారణం ఏంటో తెలుసా? నీవే. ఎందుకు తెలుసా? వాగ్దానాలు ఉన్నాయి. 31 వాగ్దానం తీసుకుంటావు, కానీ మర్చిపోయావు ఈ రోజు. అప్పుడు 6 నెలలు గతించిపోయింది, ఇంకా వాగ్దానం నెరవేరలే. ఎందుకు నెరవేరట్లేదు తెలుసా? ఆ వాగ్దానం ఎత్తిపెట్టి ప్రార్థన చేయట్లేదు. ప్రియ కుమారుడా, కుమార్తె, ప్రతిరోజు వాగ్దానం వినడం కాదు, ప్రతిరోజు వాక్యం చదవడం కాదు, ప్రతిరోజు ప్రతి ఒక్కరు దైవజన యొక్క మాటలు వినడం కాదు, టీవీలో సోషల్ మీడియాలో అన్నింటిలో వాక్యం వినడం కాదు. అది కాదు దేవునికి కావాల్సింది. విన్న వాక్యాన్ని ఎంతవరకు నువ్వు స్వీకరిస్తున్నావు, ఎంతవరకు నన్ను అర్థం చేసుకుంటున్నావు, ఎంతవరకు నా ప్రేమను గురించి అర్థం చేసుకున్నావు, ఎంతవరకు నేను నీ పట్ల కలిగిన ప్రణాళికను నువ్వు అర్థం చేసుకుంటున్నావు అని దేవుడు నిన్ను ప్రశ్నిస్తున్నాడు. కనుక ఆయన ప్రేమను అర్థం చేసుకో, ఆయన వాగ్దానాన్ని అర్థం చేసుకో. ఆయన నీ భవిష్యత్తుని గురించి మంచి ప్రణాళికలు కలిగి ఉన్నాడు. కనుక ఆయన వస్తుందా దాన్ని పారద్రోలు. ఎలా? ఇర్మియా 29:11. నీకు నిరీక్షణ లేదా భవిష్యత్తుని గురించి? భయపడుతున్నావా? కలత చెందుతున్నావా? ఒకటే చెప్పు, ఇర్మియా 29:11. నువ్వు ఎగ్జామ్స్లో ఫెయిల్ అయిపోతున్నా భయం వస్తుందా? సాతానుతో చెప్పు, ఇర్మియా 29:11 ప్రకారముగా ఇదిగో నా దేవుడు నా పట్ల మంచి ప్రణాళికలు కలిగి ఉన్నాడు. కనుక ఈ ఎంబీబీఎస్ సీట్ నేను సంపాదిస్తా, ఈ ఐఐటి సీట్ నేను సంపాదిస్తా, ఈ ఐఐఎం సీట్ నేను సంపాదిస్తా. హల్లెలూయా. ఇది నువ్వు చేయవలసినది. ఆమేన్. అంతేగాని ఏదో చిన్న దేవుడు నీ పట్ల పెద్ద ప్రణాళికలు కలిగి ఉన్నాడండి. చిన్న తలంపులు కాదు. హల్లెలూయా. అందుకని బైబిల్లో సెలవిస్తుంది, నేను నీ ఎడల కలిగిన ఉద్దేశములు అవి బహు గొప్పవి. హల్లెలూయా. నీ భవిష్యత్తును గురించి నేను కలిగిన ప్రణాళికలు గొప్పవి, అవి హానికరమైనవి కావని దేవుడు సెలవిస్తున్నాడు. దేవుడు చెప్పాడు కనుక నిశ్చయంగా చేస్తాడు. కనుక ఏమంటారంటే థింక్ బిగ్, అంటే డ్రీమ్ బిగ్. హల్లెలూయా. చెప్తారు కదండి, పెద్ద తలంపులు కలిగి ఉండు, పెద్ద ఆలోచనలు కలిగి ఉండు, పెద్ద దర్శనములు కలిగి ఉండు. హల్లెలూయా. ఈరోజు క్రైస్తవుడిగా నీ దర్శనం ఏంటంటే చిన్నది. ప్రభా, ఈ దినం నా కుటుంబం తిని బట్ట కట్టుకుంటే చాలు, ఇంతే. హల్లెలూయా. అది కాదు, నువ్వు అనేక జన్మలకు అప్పివ్వాలంట, అనేక జన్మలు నువ్వు పోషించాలంట, అనేక సంఘాలు నువ్వు కట్టాలంట. హల్లెలూయా. అంత మాత్రమే కాదు, ఎవరైతే సువార్త చేస్తున్నారో వారిని పంపించేవాడిగా నువ్వు ఉండాలంట. హల్లెలూయా. సంఘంలో ఒక ప్రశస్తమైన స్థానంలో నువ్వు ఉండాలి. నువ్వు నివసిస్తున్న కాలనీలో నువ్వు ఒక ప్రశస్తమైన స్థానంలో ఉండాలి. హల్లెలూయా. అందరూ వచ్చి నిన్ను సలహాలు అడగాలి. హల్లెలూయా. అందరూ నీ యొద్దకు సహాయం నిమిత్తం రావాలి. వారి భవిష్యత్తును గురించి, నా బైబిల్ ఏం చెప్తుంది నా భవిష్యత్తును గురించి నిన్ను అడగాలి. అలాంటి తలంపులు, అలాంటి ఉద్దేశములు, అలాంటి దర్శనములు ఎప్పుడైతే కలిగి ఉంటావో, అందుకని ఇంగ్లీష్ బైబిల్ అంది ఎక్స్‌పెక్టెడ్ ఎండ్. నువ్వు అలా ఎప్పుడైతే అలాంటి తలంపులు కలిగి ఉంటావో, అలాంటి ఆలోచనలు కలిగి ఉంటావో, వాటిని దేవుడు నెరవేరుస్తాడంట. కనుక ఈ దినం నుంచి భవిష్యత్తును గురించి భయపడితే ఒకటే, ఇర్మియా 29:11. ప్రతినిత్యము చెప్పు, భయం పోతుంది. ప్రతినిత్యం చెప్పు, ఆందోళన పోతుంది. ప్రతినిత్యము చెప్పు, ఏ విధమైన హాని నీకు జరగదు. కొంతమందికి రేపొద్దుట ఉంటానో పోతానన్న భయం. ప్రియ కుమారుడా, కుమార్తె, అలా భయపడుతున్నావు అనుకో, ఇర్మియా 29:11తో చెప్పు, నా ప్రాణమా నువ్వు భయపడకు. రేపటి దినమున ఈ సంవత్సరం అంత వరకు, రాబోయే సంవత్సరం వరకు, రాబోయే 10 సంవత్సరాలు, రాబోయే 25 సంవత్సరాలు, రాబోయే 50 సంవత్సరాలు, రాబోయే 70 సంవత్సరాలు, రాబోయే 100 సంవత్సరాలు మనకి ఏ హాని జరగదని ఇర్మియా 29:11లో దేవుడు చెప్తున్నాడని ఎప్పుడైతే పలుకుతావో, హల్లెలూయా, నీ భవిష్యత్తు మంచిగా ఉంటుంది. కనుక ప్రియ కుమారుడా, కుమార్తె, క్రైస్తవుడిగా ఈ మాటలు చెప్పు, నీవు దీవించబడతావు. ఈ ఉదయకాల సమయంలో ఈ వాగ్దానం ధ్యానిస్తున్న నీవు ఈ ప్రార్థనలో ఏకీభవించు. నీ జీవితంలో దేవుడు గొప్ప కార్యం చేయడానికి సిద్ధంగా ఉన్నాడు. ప్రార్థన చేద్దామా? ప్రేమగల తండ్రి, కృపగల యేసయ్య, ఆదరణకర్త అయిన పరిశుద్ధాత్మదేవ, మీ ఘనమైన శ్రేష్టమైన ఉన్నతమైన ప్రశస్తమైన నామమునకు వేల కొలది వందనం చెల్లిస్తున్నాం ప్రభా. ఇదిగోనైనా ఎవరైతే భయపడుతున్నారో, భవిష్యత్తును గురించిన భయము, నేను వివాహమును గురించిన భయము, నేను బిడ్డలను గురించిన భయము, నేను ఉద్యోగమును గురించిన భయము, ప్రమోషన్ గురించిన భయము, ఆరోగ్యమును గురించిన భయము, నేను ప్రమాదమును గురించిన భయము, నేను మరణమును గురించిన భయము, ఎవరైతే నేను భయపడుతున్నారో ప్రభా భవిష్యత్తును గురించి, నేను ఈ దినం నుంచి వారి ఇర్మియా గ్రంథం 29:11 ఈ మాటను చెప్పుటను బట్టి వారు దీవించబడుదురు గాక. వారిలో ఉన్న భయము తొలగిపోవును గాక. వారి భవిష్యత్తు బంగారు భవిష్యత్తుగా ఉండును గాక. నువ్వు వారి పట్ల ఏవైతే ఉద్దేశములు కలిగినవో అవి మంచి ఉద్దేశములు కనుక, నేను హానికరమైనవి కావు కనుక వారి జీవితంలో ఎటువంటి హాని జరగడానికి వీలేదు ప్రభా. ఈ ప్రార్థనలో విశ్వాసంతో ఎవరైతే ఏకీభవించారో, యేసుక్రీస్తు నామమున వారికి గర్భఫలం కలుగును గాక. యేసుక్రీస్తు నామమున వారికి వివాహాలు జరుగును గాక. యేసుక్రీస్తు నామమున ప్రభా వారి ఇండ్లు కట్టుకుందురు గాక. యేసుక్రీస్తు నామమున ప్రభా ఐఐటి ఎంబీబీఎస్ లో సీట్లు వచ్చును గాక. నీ బిడ్డలు దేశం యొక్క ఉన్నత స్థానాల్లో ఉండాలనుకుంటున్నారు కనుక ఈ భవిష్యత్తును గురించి వారు కలిగిన ప్రతి ప్రణాళిక 29:11 ప్రకారంగా ఎక్స్‌పెక్టెడ్ ఎండ్ ఇస్తానన్న ప్రభా. కనుక వారు అనుకుంటున్న ప్రతి దానికి ప్రతిఫలం ఇచ్చినందుకే వందనం చెల్లిస్తూ యేసుక్రీస్తు నామమున మా మనవులని అడిగి పొందుకున్నాం తండ్రి.
ఆమేన్, ఆమేన్, ఆమేన్. మన తండ్రైన దేవుని ప్రేమ, ప్రభువైన యేసుక్రీస్తు వారి యొక్క కృప, పరిశుద్ధాత్మ దేవుని యొక్క సన్నిధి, సహవాసము మనకు సకల పరిశుద్ధులకు ఈ ప్రార్థనలో ఏకీభవించిన, ఈ ఉదయకాల ధ్యానములు వాగ్దానమును ధ్యానించటకు ఏకీభవించిన నీకు నాకు సదాకాలము తోడేండును గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. కనుక ప్రియ కుమారుడా, భయముస్తి వాక్యం చెప్పు, భయం పోతుంది. హల్లెలూయా. గనుక దేని విషయమే కలత చెందకు, భయపడకు. మన దేవుడు మనకు తోడుగా ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. నువ్వు ఎప్పుడైతే ఇలాంటి వాగ్దానాలు ధ్యానిస్తావో నీకు మంచి ధైర్యం వస్తుంది. గనుక ఇలాంటి వాగ్దానాలు ధ్యానించండి. ఓకేనా? థ్యాంక్ యూ జీసస్. కనుక అందరి తలల మీద చేపెట్టుకుంటే ఈ మాటలు మనం పలుకుదాం. నేను బయటికి వెళ్ళేటప్పుడు, లోపలికి వచ్చేటప్పుడు క్షేమముగా వెళ్ళి లాభంగా వచ్చేదును గాక. ఈ దినమున ఆకస్మిక మరణములు నా కుటుంబంలో ఆగిపోవును గాక. నా చేతి పనులు దీవించబడును గాక. అంత మాత్రమే కాదు, ఈ దినమున ఈ దినమున నువ్వు ఎటువంటి శోధనలకు రాకుండా తప్పించబడదువు గాక. నీ భవిష్యత్తును గూర్చిన భయము తొలగిపోవును గాక. నీవు తినే ఆహారము పానీయము ఆశీర్వదించబడును గాక. నీ మధ్య నుండి రోగము తొలగిపోవును గాక. నీవెంత మాత్రము అపజయము చెందకుందువు గాక. నీవెప్పుడు కూడా విజయము పొందుకుందువు గాక. అప్పులను జయించుదువు గాక. అనారోగ్యమును జయించుదువు గాక. మరణమును జయించుదువు గాక. డాక్టర్లు ఇచ్చిన రిపోర్టును మార్చుకుందువు గాక. దేవుని గురించిన జ్ఞానమందు వర్ధిల్లుదువుగాక. పరిశుద్ధాత్మ అభిషేకమునందు వర్ధిల్లుదువుగాక. ప్రార్థన జీవితమందు వర్ధిల్లుదువుగాక. విశ్వాసమందు వర్ధిల్లుదువుగాక. దేవుని గురించిన నిరీక్షణ యందు వర్ధిల్లుదువుగాక. ఈ దినం నుంచి గొప్ప తలంపులు కలిగి జీవించుదువుగాక. అలాంటి కృప నీకు నాకు నిత్యము దేవుడు దయచేయనుగాక. ఆమేన్. అందరికీ వందనాలు. షాలోమ్.